హాయ్ అండి. అందరు బాగున్నారు కదా! ఈరోజు హరియాలీ సోయా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా అన్నం వండుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు సోయా చంక్స్ తీసుకొని వాటిని వేడి నీళ్ళలో వేసుకొని పిండేసుకొని ఒక బౌల్‌లో వేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కరివేపాకు, పుదీనా, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, గుప్పెడు వేపేసిన పల్లీలు అందులో వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆనియన్స్ వేసుకొని మగ్గనిద్దాము. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని కలుపుకొని మగ్గనిద్దాము. అందులో ఆ పేస్ట్ వేసేసుకొని కలుపుకొని కొన్ని వాటర్ వేసుకొని ఉడకనిద్దాము. ఇప్పుడు అందులోకి సోయా చంక్స్ వేసేసుకొని కలుపుకొని 2 నిమిషాలు ఉడకనిద్దాము. ఇప్పుడు అందులోకి పసుపు, గరం మసాలా, కసూరి మేతి వేసి కలుపుకుందాము. ఒక 5 నిమిషాలు ఆగి నీళ్ళంతా దగ్గర పడ్డాక దాంట్లో రైస్ వేసేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో రుచికరమైన హరియాలీ సోయా రైస్ రెడీ అయిపోయినట్టే. ఎంతమందికి ఈ రైస్ నచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి.